మీ వంశం పేరు ఇంకా తరతరాలు నిలబడాలి. థ్యాంక్ యూ సో మచ్ అండి. వెళ్ళొస్తాం సార్. పద. బ్రో, మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అదిగో ఆ దుబాయ్ని అడిగితే తెలుస్తుంది. అతను మనకి చెప్తాడా? ఒక్కసారి ట్రై చేస్తే పోలా? చెప్తే చెప్పొచ్చు. రంగన్నయ్య, అన్నయ్యా, ఏట్ నన్నే పిలిచిందే? గంగకి అన్నయ్య అంటే నాకు కూడా అన్నయ్యే కదా అన్నయ్య. ఒకే రోజు ఎన్ని సాకులేట్రా బాబు నాక? అన్నయ్య, ఇంకో షాక్ ఏంటి? ఇందాక మీరు గుడికి వెళ్ళేటప్పుడు ఏమైనా జరిగిందా? మామయ్య గారిని ఎవరైనా కొత్తగా కలిసారా? ఏటి కలిసావని అంత మేలుగా అడుగుతావు? రోడ్డు మధ్యలో పెద్ద ట్రాఫిక్ జామ్ అయిపోయినది. పైన ఎండ కిందేమో ట్రాఫిక్ జామ్. ఆ ఎండలో ఆ ట్రాఫిక్ జామ్ లో గుడికి వెళ్ళకుండానే దేవుడు కనిపించాడు. అందుకే అక్కడ దాన్ని పెట్టుకుని ఇంటికి వచ్చేసాం. మరి అత్తయ్య గారు ఎందుకు అంత చిరాగ్గా ఉన్నారు? ఈ ఎండలో వచ్చినప్పుడు సిరగ్గా కాకపోతే సిరినవుతూ ఉంటారంటే ఏటుకుంటా నువ్వు అలాగ అడుగుతావా? అది కాదు బ్రదర్, నేను అడిగే. ఓరు బాబా, నువ్వు నన్ను ఏటి అడక్కో. నా కడుపు అంత ఉబ్బరంగా ఉంది. నన్ను దయచేసి డిస్టర్బింగ్ చేయకు. అదిగో బావ వచ్చేసాడు. బావోయ్, బా బా నేను షాపింగ్కి వెళ్ళొస్తున్నారా గంగా? ఆహా లేదు, మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళొస్తున్నాం. మరి బట్టలేంటి? మొదటిసారి ఇంటికి వెళ్ళామని అమ్మగారు బట్టలు పెట్టి ఆశీర్వదించారు. మీ అమ్మ వాళ్ళ ఇంటికి మొదటిసారి వెళ్ళడం ఏంటి? మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాం కానీ బట్టలు పెట్టింది మా అమ్మ కాదు. కొంచెం క్లారిటీగా చెప్తావా? ఇషిక, ఎక్స్ బాక్సింగ్ ఛాంపియన్ విశ్వనాథ్ గారు మన అకాడమీకి వచ్చారు. ఆయన వాళ్ళ ఇంటికి ఇన్వైట్ చేస్తే మేమిద్దరం కలిసి వాళ్ళ ఇంటికి వెళ్ళాం. వాళ్ళ వైఫ్ మా ఇద్దరికి బట్టలు పెట్టింది. అక్కడే గంగా వాళ్ళ నాన్నగారు అమ్మగారు పనిచేస్తున్నారు. ఇది మ్యాటర్. ఇప్పుడు క్లారిటీ వచ్చిందా? ఆ మేడంకి నానంటే చాలా అభిమానం. అందుకే ప్రేమగా భోజనం పెట్టి బట్టలు పెట్టి పంపించారు. నాకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ అలాంటిది. ఏంటి వీరు, నీకింకా క్లారిటీ వచ్చినట్లేదు? నో బావా, ఐ గాట్ ఇట్. యా, నువ్వు షార్ప్ కదా. రంగా, పెదనాన్న ఇంట్లో ఉన్నారా? బా గదిలో ఉన్నాడు. బా బా ఏట్లేదు, వెళ్ళి బా. పిజ్జా ఏమైనా? వీళ్ళకి మధ్య కొత్త పరిచయాలు బాగా ఎక్కువయ్యాయి బ్రో. నేను అదే ఆలోచిస్తున్నాను. ఎవరా విశ్వనాథ్? అయ్యో పెద్దోరు, వద్దు అన్నా కూడా భోజనాలు పెట్టి ఇంటి ఆడపిల్లని గౌరవించినట్టు మా ఇద్దరికి బట్టలు కూడా పెట్టారు. మా అమ్మ నాన్నలు కూడా అక్కడ చాలా సంతోషంగా ఉన్నారు. అంటే మీరు వెళ్ళింది విశ్వనాథం గారింటికా? అవును పెద్దోరు, ఆయన మీకు కూడా తెలుసా? లేదు, రుద్ర అతని గురించి చెప్పినట్టు గుర్తు. మీకు ఇంకోటి తెలుసా పెద్దోరు? ఆయన భలే కోపిష్టి మనిషి. కోపం ముక్కు మీదే ఉంటుంది. అమ్మగారు మాత్రం ఎంత శాంతంగా ఉంటారో.
ఆవిడ్ని చూస్తే చాలు మన మనసుకి దగ్గర మనిషిలా అనిపిస్తారు. సుధా, మరలాంటి వ్యక్తిని పెళ్లి చేసుకొని తనెంత బాధపడుతుందో. తను సంతోషంగా ఉందా? ఆ పెద్ద మనిషికి కోపం ఎక్కువే కాని చెడ్డవారు కాదు పెద్దరు, చాదస్తం అంతే. ఆవిడికి ఏ కష్టం కలగకూడదనే కదా అమ్మని పనిలో పెట్టుకున్నారు. అమ్మగారు సంతోషంగానే ఉంటారు. కానీ 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 ఆవిడలో ఏదో బాధ ఉందని నాకు అనిపిస్తుంది పెద్దోరు. అనుకున్నా అక్కడ జరిగిన విషయాలన్నీ ఏది మర్చిపోకుండా నాన్ స్టాప్ గా పూసగుచ్చినట్టు పెదనాన్నకు చెప్తావని అక్కడే అనుకున్నా. నీ విషయంలో నా అంచనా ఎప్పుడు తప్పు కాదు గంగా. నేనంతే సార్, ఏదైనా సరే పెద్దోరితో షేరింగ్ చేసుకోకుండా నేను అస్సలు ఉండలేను. అవునా? అలా అయితే అక్కడ నీకు స్వీట్స్ ఇచ్చారు కదా, ఆ విషయం షేర్ చేసుకున్నావా? అయ్యో అవును కదా, మర్చిపోయాను. ఇప్పుడే తీసుకొస్తానుండండి. హ్మ్. తిండిది మాత్రం ఎవ్వరికి షేర్ చేయదు. పెదనాన్న, ఏంటి అలా ఉన్నారు? హెల్త్ బానే ఉంది కదా? నేను బానే ఉన్నాను రుద్రా. అంతేనా? ఏదైనా ప్రాబ్లం ఉంటే పెద్దోరు, హాస్పిటల్కి. మీకు ఇష్టమైన స్వీట్ తీసుకోండి. సుధా అమ్మగారే స్వయంగా చేశారు. అన్నయ్య, నీకు సున్నుండ్లంటే ఇష్టం కదా, రా అన్నయ్య తిందుగాని. రా రా. ఏమైంది పెద్దోరు, బాలేదా? చాలా బాగుంది. నా చెల్లెలి చేతి సున్నుండలు తిని ఎన్ని రోజులైంది. ఏం ఆలోచిస్తున్నారు పెదనాన్న? ఏం లేదు రుద్రా, కాస్త తలనొప్పిగా ఉంది. గంగా, నాకు కొంచెం కాఫీ తీసుకురా అమ్మా. అలాగే పెద్దోరు, ఇప్పుడే తీసుకొస్తాను. పెదనాన్న, కాఫీ తాగి రెస్ట్ తీసుకోండి. ఈవినింగ్ అలా బయటికి వెళ్ళేసొద్దాం, కాస్త మీకు రిలీఫ్గా ఉంటుంది. కడుపు పోతుంది. చెప్పేద్దాం చెప్పేద్దాం. వద్దు, పెద్ద మైకి మాట ఇచ్చాను, చెప్పద్దు. నాని టెన్షన్ తగ్గిపోలేకపోతున్నాను. రంగా, అరే ఏంటా కంగారు? నెమ్మదిగా తాగొచ్చు కదా. అది బా కంగారు కంగారు ఏంటంటే నానేదైనా నీ దగ్గర దాపడానండి కంగారు పడ్డానికి. అది సరే, నేను ఇంట్లో లేనప్పుడు ఎప్పుడైనా పెదనాన్న పెద్దమ్మ గొడవ పడ్డారా? గొడవ గొడవ ఏంటి జరగలేదా?